మొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో తాడేపల్లి ప్యాలెస్లో భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఒకేసారి 99 సీట్లు అన్నీ ప్రకటించడంతో చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. కొంతమంది మంత్రులు అయితే మా పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ పొత్తులకు భయపడ్డారని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. పదే పదే పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మా అంతర్గత విషయాలు. ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏం చేయాలో మాట్లాడాలి తప్ప మా పొత్తుల గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడుతున్నారంటే అది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక మంత్రి మాట్లాడుతూ కాపులు అమాయకులు అని డైలాగులు వేస్తూ ఉన్నారు. మీకు కాపులు అమాయకుల్లా కనపడతా ఉన్నారా? రేపు చూపిస్తారు మీకు. రేపు వాళ్ళ అమాయకులు తెలివైన వాళ్ళు రేపు చూపిస్తారు. రేపు ఎలక్షన్లో చూడండి. మీరు ఇలాగే వాళ్ళ మాయ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిసారి వాళ్ళ ఓట్లు ఆడుకుంటున్నారు. ఈసారి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారో మేము చూడం. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. రేపు మేము గుద్దుడికి అమాయకులు తెలివైన వాళ్ళ చూపిస్తాం. మీకు కనిపిస్తుంది కాపులు అమాయకులు లేకపోతే తెలివైన వాళ్ళు కనబడుతుంది అని చెప్పేసి ఇవాళ కాపు సోదరులు ఈ రాష్ట్రంలో అనుకుంటా ఉన్నారు. మీరు అమాయకులు అనుకోవద్దు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు తెలిసాయి. అందరి జీవితాల గురించి తెలిసాయి. అందరూ ఒకటే డిసైడ్ అయ్యారు. మేము పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తాం తప్ప ఇక్కడ లోకల్గా ఎవరిని చూసి ఓటేసే పరిస్థితి లేదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎవరు అమాయకులు ఎవరు తెలియని వాళ్ళో రేపు ఎలక్షన్లో తెలుస్తుంది. మీకు చెప్తా ఉన్నాం, ఏదేదో జరిగిపోతూ ఉంది. చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ ఉంది. మేము ఎన్ని తీసుకోవాలో, మేము ఎన్ని గెలుస్తామో, భవిష్యత్తులో మేము ఎన్ని పోటీ చేస్తామో, మేము ఎన్ని చేస్తామని మా నాయకుడు మాటే వేదాం. మా నాయకుడు వెంటే ఉంటాం. సీట్లు రాకపోయినా వచ్చినా ఉంటాం అని చెప్పి ఇవాళ జన సైనికులు చెప్తా ఉన్నారు. మీకెందుకు బాధ? మీకెందుకు వణుకు? అది యాదవ సంఘానికి కానీ యాదవులకు కానీ సంబంధం లేదు. యాదవ కార్పొరేషన్కి సంబంధించి కడుతున్న బిల్డింగు. ఆ బిల్డింగు గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలి. గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. అలా కాదు అది యాదవ సంఘంది మేము కట్టిస్తున్నాం చెప్పండి. అది యాదవ కార్పొరేషన్. 56 కార్పొరేషన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కార్పొరేషన్ ద్వారా కట్టే బిల్డింగ్ అది. యాదవ సంఘానికి కానీ కార్పొరేషన్కి సంబంధం లేదు. వాళ్ళ అండర్లో నడుస్తుంది. అది వాళ్ళ ద్వారా నడుస్తుంది. ఇవన్నీ వదిలేసి ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.